వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి. మనం రోజు ఉదయం ఏదో ఒక టిఫిన్, ఒకరోజు దోశ, పూరి, చపాతి, పొంగలి చేస్తూ ఉంటాం కదా. మనం ఇడ్లీ చేస్తే అవి గట్టిగా ఉంటాయని ఎవరు తినరు. అదే బయట బండ్ల వద్ద కానీ హోటల్లో కానీ తెస్తే బాగా తింటారు కదా. ఇవి ఎందుకంటే అవి మెత్తగా ఉంటాయి కనుక అందుకే వాళ్ళు మొత్తం బాగా తినేస్తారు. అదే మెత్తగా మన ఇంట్లో పొంగుతూ రావాలి అంటే మెత్తగా స్పాంజీలాగా మనం చేస్తే ఇలా చేస్తే వస్తాయి. ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని 2 గ్లాసులు మినపప్పు తీసుకోండి. నీళ్ళు పెట్టి నానబెట్టుకోవాలి. 8 గంటలు నానాల. తర్వాత 5 గ్లాసులు రవ్వ తీసుకోండి. రవ్వ తీసుకొని దాంట్లోకి కళ్ళుప్పు వేసేస్తే బాగా కళ్ళుప్పు వేస్తే మట్టి అంతా పోద్ది, బాగా శుభ్రంగా తెల్లగా వచ్చేస్తుంది. ఒక గ్లాసు పప్పు తీసుకుంటే అర గ్లాసు సబ్బియ్యం తీసుకోండి. 2.5 గ్లాసు రవ్వ తీసుకోండి. నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు పప్పుకి 1 గ్లాసు సబ్బియ్యం, 5 గ్లాసులు రవ్వ తీసుకున్నా. బాగా 8 గంటలు నానిన తర్వాత అవి బాగా కడిగేసేసి బాగా నానిపోయినాయి. చూడండి ఎంత బాగా నాని, సగ్గుబియ్యం పప్పు బాగా నానింది. ఈ ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీలో పాపి కొద్దిగా నీళ్లు పోసి, ఎందుకంటే ఈ సగ్గుబియ్యం సామాన్యంగా నలగవు. సగ్గుబియ్యం నానినా కూడా నలిగేది కష్టం, అందుకని పాపి కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలా. ఈ రవ్వని బాగా శుభ్రంగా కడిగి చేత్తో ఒత్తి పెట్టుకోవాలా. నీళ్లు లేకుండా చెమ్మ లేకుండా బాగా ఒత్తుకొని బాగా ఒక గిన్నెలో వేసుకోవాలా. ఈ మిక్సీ పట్టించాం కదా, మిక్సీ పట్టించిన తర్వాత మెదిగిపోయింది, మెత్తగాను మెదిగిపోయిన తర్వాత ఈ పప్పు ఈ పిండి మొత్తం వేసేసి కలిపి పెట్టేసుకోవాలా. కలిపి పెట్టేసుకున్న తర్వాత బాగా ఇడ్లీ వచ్చే పాకంలో పెట్టుకోవాలా. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలా. రాత్రి అంతా నానాలండి. అది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెడితే బాగా పులవదు. ఇడిగా పెడితేనే బాగా పులుస్తుంది. ఇడిగా కలిపేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాల. పక్కన పెట్టేశాక ఇప్పుడు తెల్లారులేసి చూస్తే అదంతా బాగా పొంగిపోయింది. బాగా చూడండి ఎంత బాగా పొంగిపోయిందనో. బాగా పొంగింది. ఆ పొంగితే బాగా తీసి బాగా కదుపుకొని మొత్తము మా కిందకి పైకి కిందకి కదిపేసుకోవాలా. కదిపేసుకొని కాసింత అదంతా ఎందుకు అనుకుంటే కాసింత తీసి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఉప్పు లేకుండా. ఉప్పు వేస్తే పులిసిపోద్ది. ఈ మామూలుగా దీంట్లోకి మటుకు కాసింత ఉప్పు వేసుకోవాలి, కలిపి పెట్టుకోవాలా. ఈ లోపల ఇడ్లీ దబర పొయ్యి మీద పెట్టి 2 గ్లాసులు నీళ్ళు పోసి ఈ నీళ్లు మరిగించాలా. నీళ్ళను మరిగించేసిన తర్వాత నీళ్ళను మరిగించి ఇది ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా, బాగా కలిపి పెట్టుకున్నాము. ఉప్పు దాంట్లో తగినంత రుచికి తగినంత ఉప్పు వేసేసి కలుపుకోవాలా. కలుపుకొని ఈ ప్లేట్లకి నూనె పోసామనుకోండి, అంటుకోకుండా ఈజీగా మనకి ఇడ్లీ వచ్చేస్తుంది. మనం కడుక్కునేది కూడా ఈజీగా ఉంటుంది, అతుక్కోకుండా ఉంటుంది ఇడ్లీ దబరకి. తర్వాత ప్లేట్లకి అన్నిటికి నూనె పట్టించేసేసి దీంట్లో పెట్టేసి ఇడ్లీ గిన్నె మరిగిపోయినాయి నీళ్ళు, బాగా మసిలిపోయినాయి. మసిలిపోతేనే బాగుంటుంది ఇడ్లీ, ఈజీగా ఉడికిపోద్ది. ఇట్లా మసరాల నీళ్ళు. తర్వాత ఇడ్లీ ప్లేట్ పెట్టేసి ఇడ్లీలన్నీ పెట్టేసేయాలా. ఇడ్లీలన్నీ పెట్టేసి మూత పెట్టేసామనుకోండి, మీడియం సైజు మంటలో పెట్టేసాము. ఇది కొద్దిగా గ్యాప్ ఉంచాలా, మరి నిండకూడదు. గ్యాప్ ఉంచి పెట్టాలా. ఇట్లాగా కొద్దిగా గ్యాప్ ఉంచాలి, ఎందుకంటే పొంగుతాయి కదా ఇవి బాగా. సగ్గుబియ్యం వేయటం వలన పొంగుతాయి ఇడ్లీ. తర్వాత 10 నిమిషాల తర్వాత మూత చూస్తే స్పాంజీలాగా మెత్తగా ఉడికిపోయినాయి. చూడండి ఎంత బాగా పొంగుతూ ఎట్టొచ్చినాయి చూడండి. పూరీలు పొంగినట్టు ఎట్లా బాగా తెల్లగా మల్లెపూలాగా మనం కూడా చేసుకోవచ్చండి. హోటల్లోనే ఉంటాయని కాదు, మనం ఇంటి దగ్గర కూడా ఈ ప్రాసెస్లో చేస్తే బాగా వస్తాయి. మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి కొంచెంసేపు ఉంచితే బాగా తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. ఒక 5 నిమిషాలు ఆరనిస్తే శుభ్రంగా అవన్నీ మొత్తం తీసేసుకొని చూడు ఎంత బాగా తెల్లగా చూడు. కింద కడుక్కోవడానికి కూడా ఈజీగా అతుక్కోకుండా వచ్చేసినాయి. చూడు ఎంత బాగా వచ్చాయోనో. అవన్నీ తీసుకొని కాసింత అన్నీ వేసుకొని కాసింత కారపొడి, ఇడ్లీ కారం వేసుకొని, నెయ్యి వేసుకొని, చట్నీ వేసుకొని కానీ తిన్నామనుకోండి. ఇప్పుడు గట్టిగా ఉన్నాయి, బాగలేవు ఇడ్లీలు హోటల్లోనే బాగుంటాయి అంటారు కదా, అట్టోళ్ళు ప్లేట్లు ఎంత మెత్తగా, స్పాంజీ కూడా పనికిరాదండి, అంత బాగుంటాయి. తెల్లని స్పాంజీ లాంటి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. అవి ప్లేట్లు తింటారు కారం వేసుకొని. ఇంకా వద్దనే ప్రసక్తే లేదు, ప్లేట్లు తినేస్తారు, అంత బాగా అంత స్పాంజీగా ఉన్నాయి. కాసింత కారపొడి, నెయ్యి వేసుకొని ఒక ఇడ్లీ, ఒక ముక్క పచ్చడి వేసుకొని, చట్నీ వేసుకొని ఒక ముక్క వేసుకొని తింటే అంత బాగుంటాయి ఇడ్లీలు. ఏది మనం అనుకుంటే సాధించలేదు ఏది లేదండి. ఇంట్లోనే మనం అట్లాగే చేసుకోవచ్చు. హోటల్లోనే కాదు,
మెత్తగా ఉండేది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేయండి. ఎంత ఎంత బాగుండేది చూడండి, మెత్తగా స్పాంజీ లాగా అంత సూపర్గా ఉండే. రోజు ఇవే చేయండి మమ్మీ అంటారు మన పిల్లలు.